హాయ్ వెల్కమ్ టు తెలుగు బిట్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో దాదాపు కేసీఆర్ మీడియాలో దాదాపు 3 గంటలుగా మాట్లాడాడు. తర్వాత దానికన్నా ముందు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశంలో దాదాపు 2:30 గంటలు మాట్లాడాడు. ఆ కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు గాని, మాజీ ఎంపీలు గాని, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు గాని, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలు గాని వాళ్ళంతా హాజరయ్యారు. పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టు జరుగుతుంది. దాని తర్వాత మీడియా ఇష్టగుట్టులో దాదాపు 3 గంటలుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏ విధంగా మాట్లాడంటే, నీళ్లపై ఎందుకింత నిష్క్రయం, అదేవిధంగా ఎందుకు మీరు అంత మౌనంగా ఉన్నారు, పాలమూరు డిపిఆర్‌ను కేంద్రం వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కామ్‌గా ఉంది, అదేవిధంగా కృష్ణాలో 45 టీఎంసీలు ఇవ్వాలని మంత్రి లేఖ రాస్తే మీరు ఎందుకు కామ్‌గా ఉన్నారు, ఇంత జరుగుతుంటే నేను ఎందుకు మౌనంగా ఉండాలి, ఇక ఊరుకోం, ఊరూరా ఉద్యమిస్తాం, 3 జిల్లాలో సభలు పెడతాం, అదేవిధంగా పెట్టుబడులు అన్ని ఒక బోగస్ అని అక్కడ నేను ఇంతకుముందు జరిగినటువంటి ఫ్యూచర్ సిటీలో ఇటు పెట్టుబడులు అదేవిధంగా ఎంఓయూలు అవన్నీ ఒక బోగస్ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడినట్టు తెలుస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, ఈ మీడియా చిట్ చాట్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నాము, ఇక మాట్లాడడం తప్పనిసరి పరిస్థితి వచ్చింది. 2 ఏళ్లుగా అనేక ప్రజా సమస్యలపై బారస పోరాడుతూనే ఉంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి ముప్పు వచ్చిందని కూడా గోదావరి అదేవిధంగా చంద్రబాబు దోపిడీ చేస్తుంటే, గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే రాష్ట్ర సర్కార్ చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఇంత ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అదేవిధంగా అందుకే నేను రంగంలోకి దిగా. 2-3 రోజుల్లో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమావేశం అవుతా. ఊరూరా ప్రజా ఉద్యమాలు చేస్తాం. కవులు, గాయకులను తట్టి లేపే ప్రయత్నం చేస్తాం. బహిరంగ సభలు పెడతాం. వాటికి నేనే హాజరవుతా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిద్రపోనీయం. ఇవాల్టి దాకా ఒక వేరు, రేపటి నుంచి వేరు అని కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడినట్టు తెలుస్తుంది. మా కళ్ళ ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే నేను ఎందుకు మౌనంగా ఉండాలి, ఇది సర్వభ్రష్ట సర్కారా, లేకపోతే ఈ నిష్క్రియ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీస్తామని కూడా తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం అని బారస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన బారస శాసనసభ పార్లమెంటరీ పక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దాదాపు కేసీఆర్ 3 గంటల సేపు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. తర్వాత మీడియా చిట్ చాట్లో కూడా దాదాపు ఆయన 3 గంటలుగా మాట్లాడాడు. మొత్తం నిన్న కేసీఆర్ తెలంగాణలో వాళ్ళ పార్టీ తెలంగాణ భవన్లో దాదాపు 6 గంటలుగా ఆయన అక్కడే ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి దిశానిర్దేశం చేసి తర్వాత మీడియా చిట్ చాట్లో పాల్గొన్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాస్కో, ఇక 2 సంవత్సరాలు మీకు టైం ఇచ్చాము, మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తలేదు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఉన్నారని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అయితే విరుచుకుపడినట్టు తెలుస్తుంది. కాకపోతే ఆయన పేరు చెప్పలేదు. పేరు చెప్పకుండానే మొత్తం కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా చేస్తున్నారు, అభివృద్ధికి ఏ విధంగా కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే ఇటు తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత సాయంత్రం ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి సభలో చర్చకు సిద్ధమా కేసీఆర్ అంటూ కూడా సవాల్ విసిరాడు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా జలాలపై 2 రోజులు చర్చిద్దాం. కృష్ణా జలాలు 290 టీఎంసీలు చాలంటూ ఆయన చేసిన సంతకం తెలంగాణకు మరణ శాసనమైంది అంటూ ఇటు విలేకరుల ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ పై మండిపడినట్టు తెలుస్తుంది. సో ఆయన కూడా ఏం చెప్పాడంటే, కృష్ణా గోదావరి జలాలపై అవసరమైతే 2 రోజులు చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సో దాని తర్వాత ఇటు జనవరి 2 నుంచి సభకు వస్తానని కేసీఆర్ చెప్పకపోయినా జనవరిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశాలు చర్చించి తేదీలు నిర్ణయిస్తాం. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని కూడా కేసీఆర్ కు అడుగుతుంటే బహిరంగ సభలకు వెళ్తానంటున్నాడు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతలు శాసనసభకు వచ్చి చర్చించాలని కూడా కేసీఆర్ ను మేము ఆహ్వానిస్తున్నాం. సభలో ఆయన గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మాది. ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సభాపతికి విన్నపిస్తాం. నీళ్లు నిజాలపై ఇటు ఎవరేం చేశారనేది కూడా సభా వేదిక ముఖాముఖి చర్చిద్దాం. కేసీఆర్ తన అనుభవంతో రాష్ట్రానికి ఉపయోగపడే ఏ సూచన చేసినా ప్రభుత్వం ఆమోదిస్తుంది. కేసీఆర్ వంతా పాడేవారితో చర్చలకు సిద్ధంగా లేము. సభకు రాని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండాలా వద్దా అనేది కూడా బారస నిర్ణయించుకోవాలి. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని బారస ఎంపీలను మోదీ అడగగానే కేసీఆర్ ఉత్సాహం వచ్చింది. లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంటు, జుబిలీస్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఫలితాలను చూసి తర్వాత ప్రతిపక్ష నేత హోదా గుర్తొచ్చింది కేసీఆర్ కంటూ కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఇటు మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడినట్టు తెలుస్తుంది. సో చూశారు కదా,
రేవంత్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ మధ్యలో కూడా నువ్వా నేనన్నట్టు జరుగుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో 2 సంవత్సరాలైంది. ఇంకా మిగిలింది 3 సంవత్సరాలే. కాకపోతే వాళ్ళు ఇంకా చేయాల్సింది 2 సంవత్సరాలే. ఎందుకంటే ఇంకొక సంవత్సరం అంతా ఎన్నికలకే పోతాయి. ఇటు ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అదేవిధంగా ఇటు మున్సిపాలిటీ గాని, జీహెచ్ఎంసీ గాని సో ఎన్నికలకే టైం అయితది కాబట్టి ఇంకా వాళ్ళకి మిగిలింది 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు? అదేవిధంగా నిరుద్యోగ భృతి ఏ విధంగా ఇస్తారు? అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్‌కు 2000 నుంచి 4000 ఏ విధంగా పెంచుతారు? రైతులకు రుణమాఫీ గాని, రైతు బంధు గాని, రైతు బీమా గాని ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారు? కళ్యాణ లక్ష్మి గాని ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని చెప్పి కూడా తెలంగాణలో పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్తాడు? కేసీఆర్ వీళ్ళపై ఏ విధంగా విరుచుకుపడతాడో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానెల్‌లో పెట్టే ప్రయత్నం చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.